వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో ఉన్న వినాయకుని మండపంలో బుధవారం రాత్రి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా విడుదలై బయటకు రావాలని వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. గూడూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పట్టణ పరిధిలో ఏర్పాటు చేసే వినాయకుడి మండపాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ముత్యాలపేటలోని వినాయకుని మండపంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. चंद्रमोहन रेखनामदेयस्य धर्मपत्न्याः षोडश उपचार पूजाञ्च आचार्य मुखेन अद्य करिष्ये. ओम गजाननाय नमः, ओम गणाध्यक्षाय नमः, ओम विघ्नराजाय नमः, ओम विनायकाय नमः, ओम स्कंदभैरवाय नमः, ओम लंकादत्ताय नमः, ओम हर्षग्रीवाय नमः, ओम महावीराय नमः, ओम తీసుకోను ఇంకోటి ఇంకోటి అదే కదా నాకు तस्मै ब्रह्मज ब्रह्मज आयुर्कीर्तिं కొంచెం నా కోసం
చిన్నోడా ఓం హరణ్యదాత్రన్నదే మగజ్జాసనేతే ఏకదా బ్రహ్మ బాబు చిన్న చిన్న వక్రతుండ మహాదేవ కోటవ శ్రీ వరసిద్ధనాగ స్వామి దేవతాభ్యో నమః. మహారాజన్న వేదోక్తమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. కుడివైపు సమర్పయామి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ చేపట్టిన బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. గురువారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన సెంటర్ల పనితీరు ఆధారంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అవార్డులు జాతీయ స్థాయిలో తీసుకుని ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగి చంద్రబాబు నాయుడికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సునీల్ కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా మీరు దీక్షలు నియోజకవర్గంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుష్ఠానం 19వ తారీఖు నుంచి కూడా భారీ ఎత్తున అన్ని దీక్షలు చేస్తూ ఈరోజు 8వ రోజు కార్యక్రమం పాలన జరుగుతుంది. వెనుకబడిన తరగతులకు సంబంధించి అందరూ కూడా ఈరోజు అడిగి కూర్చోవడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు బాసటగా ముఖ్యంగా వ్యవస్థలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తుదిముట్టించాలనే సంకల్పంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేసి ఈరోజు రిమాండ్లో ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఆయన ఒకటే, ఎన్నో సమస్యల నుంచి ఎన్నోసార్లు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఎవరు పార్టీని చేయాలన్నా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ ముందుకెళ్ళిందే కానీ ఎవరి కళలు కూడా ఆ రోజు నాదేళ్ల భాస్కర్ రావు ఇష్యూ దగ్గర నుంచి చూస్తే, అదేవిధంగా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాక్షస పరిపాలన అంటామా లేకపోతే ఇంకొక పరిపాలన కానీ ఈరోజు ఖచ్చితంగా కూడా రాజకీయ కక్షతోటి చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన ఈ యొక్క అందరూ ఆడే ఉండండి, ఎక్కడో అక్కడే ఉండండి. మా నాయకులు సునీల్ కుమార్ గారు వచ్చేస్తున్నారు. అందరూ దీక్షా శిబిరంలో రాసిన కూర్చున్నాము. స్థానంలో ఉన్నది మీరు కొంచెం
పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కట్టపాటి వెంకటకృష్ణ గారిని సైడ్ రా బాబు నాయన వెనక్కి రండి బాబు బాబు వెనక అడ్డుకోలేక ఈరోజు కావాలనే స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి జరిగింది. మీరందరూ గమనిస్తున్నారు. ఈ 4.5 సంవత్సరంలో ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలు, అవినీతి జనాలు గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అవినీతిలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు ముందుకు వచ్చారు. మీకు 2000 మైనార్టీ బీసీ ఓసీ సంఘాలన్నీ కూడా ఐక్యం అవుతున్నాయి. మీకు త్వరలోనే చరమ గీతం పాడబోతున్నాం. మీరు ఇప్పుడుకైనా ఒక్కొక్కటి ఆయన ఎప్పుడు సోమిడే తిరిగి బయటకు వస్తాడు. మనం చేసిన పొరపాట్లు ఏంటంటే మనకు ఎక్కడ లోకల్ ఎక్కడ నాన్ లోకల్ అనేది మనం చూసుకోకుండా ఎవరో అసమర్థుడిని ఓట్లేసి గెలిపించి ఈ రోజు మనందరం కూడా ఈ నియోజకవర్గంలో కష్టాలకి పాల్పడ్డాము. ఇక్కడైనా మనందరం తెలుసుకొని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరం కూడా వచ్చి అక్కడ మెజార్టీతో గెలిపించి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మన సునీల్ అని మనం గెలిపించుకొని అసెంబ్లీ
ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పత్రికల్లో చూడండి అందరికీ నమస్కారం. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క విడుదల కోసం ఈ రోజున మన గుంటూరులోనే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా ఈరోజు ప్రజలు వారి నిరసన తెలియజేస్తున్నారు. మనం అంటే మన తెలుగుదేశం కార్యకర్తలుగా మనం చేస్తున్నాం. కానీ మామూలుగా ఉండే సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన వల్ల మేము లబ్ధి పొందాము, ఇందులో ఆయన తప్పు లేదు అనుకుంటా వాలంటరీగా వచ్చి చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చెవులు మూసుకుపోవడం తెలియజేస్తాను. ముఖ్యంగా అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టడం ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. నేను నిన్నగాక మొన్న భువనేశ్వరి గారిని కలిసి రావడం జరిగింది. ఆవిడికి మన గూడూరు నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లాలో, ఈ చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ నిరసన దీక్షల గురించి కూడా నేను ఆవిడకి చెప్పడం జరిగింది. ఆవిడ ఒకటే చెప్పారు, కార్యకర్తలే మాకు ధైర్యం అమ్మ. వాళ్ళు నేను జైల్లోకి వెళ్ళినప్పుడల్లా సార్ అడుగుతూ ఉన్నారు, ఎలా ఉన్నారు మన వాళ్ళని చెప్పని ఆయన అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఉంటే చాలా, ఆయనకి కుటుంబం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఆయన మామూలు రోజుల్లో కూడా నాతో కన్నా కార్యకర్తలు పార్టీ పనుల మీదే ఎక్కువ తిరిగారు. ఈరోజు కూడా అదే అడుగుతూ ఉన్నారని చెప్పని ఆవిడ అన్నారు. మీకు అందరికీ ధైర్యం చెప్పమని కూడా చెప్పడం జరిగింది. రావడం ఇక ఈ రోజు నుంచి అసెంబ్లీ జరుగుతుంది. తర్వాత మన నాయకులు ఏ కార్యక్రమం ఇస్తారో ఆ కార్యక్రమానికి అందరూ కూడా మనం అందరం కూడా కలిసేట్టుగా విజయవంతం చేద్దాం. చాలా సంతోషం అమ్మా. ఈరోజు ఏంటంటే మైనారిటీ ఎస్సీ ఎస్టీల మీటింగ్ అమ్మా. ఇంత విధంగా గ్యాదరింగ్ ఎప్పుడు లేదమ్మా, ఫస్ట్ టైం ఈ రోజు. పేదవాళ్ళంతా మనకు ఉన్నారమ్మా, మైనారిటీలు మనకు ఉన్నారు. ఇబ్బంది లేదు, మార్పు అయితే స్పష్టంగా వచ్చింది, దాంట్లో రెండో మార్పు లేదు. అందరూ ప్రతి విలేజ్ నుండి వచ్చారు. మా లీడర్స్ నిజంగా మైనారిటీ లీడర్స్కి, ఎస్సీ లీడర్స్కి, ఎస్టీ గోపాలన్నలో ఆయనకి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మనం పోరాడాలా. రేపు కేసులు పెడతారు, పెట్టకుండా పోదు, కేసులు నిలబడాలా. భయపడితే అందరూ పోషించుకోవద్దు. కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనం చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా తీర్పు చేస్తూ మరొకసారి మన మాజీ మంత్రివర్యులు బ్రహ్మలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అనుబంధ విభాగాలు మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ ముగ్గురు ఈరోజు రిలే దీక్షలో పాల్గొన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడున్నటువంటి 9వ రోజు దీక్ష అన్నింటికన్నా ఈరోజు దీక్షలో ఎక్కువ మంది ముస్లిమ్స్ అలాగే ఎస్సీలు ఎస్టీలు పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది బలం ఈరోజు తెలుగుదేశం పార్టీ కింద నిరూపించినందుకు మీ అందరికీ, మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే జిల్లా మైనార్టీ అధ్యక్షులకి, అలాగే నియోజకవర్గ అధ్యక్షులకి, అలాగే ఎస్సీ పార్లమెంటు నాయకులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. పాల్గొని ఉదయం నుండి సాయంత్రం దాకా కూడా రిలే దీక్షలు చేయడం అనేది నిజంగా జనాల్లో వచ్చినటువంటి ఒక మార్పు, సైలెంట్ విప్లవం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కానీ విప్లవం మొదలైంది. స్వచ్ఛందంగా ఇంతమంది క్యాడర్, తెలుగుదేశం పార్టీ క్యాడరే కాదు, న్యూట్రల్స్, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే చదువుకున్న మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ శిబిరానికి వచ్చి మా మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఖచ్చితంగా ఆ దేవుడి దేవల్ల బాబు గారు బయటకు వస్తారు. మనకి రాష్ట్రానికి దిక్కు అంతా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మాకు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటీవల వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా దాదాపు 69% తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే అన్ని అనుబంధ సంఘ నాయకులకి, కార్యకర్తలకి, లీడర్స్ తెలియజేస్తున్నాను.
మీరు ఈరోజు వెళ్ళినటువంటి ఈ మైనార్టీ ఎస్సీసీఎల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు అందరూ కింద నుండి పైదాకా కష్టపడ్డారు కాబట్టి ఇంతమంది జన సమీకరణ ఇక్కడ జరిగింది. అట్లేకుండా పదవులు తీసుకొని మేమే వస్తాం, మేము ఒక్కడే ఉంటాం మా ఊర్లో, ఎవరిని మేము తీసుకురాం అంటే ఇబ్బందికరమైన వాతావరణం. అది రేపు మీకు ఇబ్బంది పరిస్థితి. మీ గ్రామంలో 10 కలుపుకొని పోతే మంచిది. అలాగే యువ నాయకత్వాన్ని మీరందరూ కూడా పెంపొందించాలి. అట్లేకుండా వాడొస్తే మనకి ఇబ్బంది ఏమో, ఈడొస్తే మనకి ఇబ్బంది ఏమని చెప్పి మీరు సర్ఫుగా వేసుకోవద్దు మీ ఊళ్ళో. కాబట్టి దయచేసి మన యువక నాయకులు వచ్చే వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానించమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. నాయకత్వాన్ని మాత్రం ఎక్కడ కూడా ఆపద్దు, యువకుల్ని ఆపద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. అట్లాగే ఎస్సీసీఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎస్టీసీఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. తెలుగుదేశం పార్టీలో మీరు పదవులు పొంది సాధారణంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే అది తెలుగుదేశం పార్టీకి చెడ్డపేరు. రైల్వే డీఎస్పీ అంటూ ఉద్యోగాలు ఇప్పిస్తామని అనేక మందిని మోసం చేసే ప్రకాశం జిల్లాకు చెందిన మంద నాగరాజు అనే ముద్దాయిని అరెస్టు చేశామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు వాంటౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. నకిలీ డీఎస్పీ అతని వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మంద నాగరాజు రైల్వే డీఎస్పీ అంటూ ఉద్యోగాలు ఇప్పిస్తామని గడిచిన 6 నెలలుగా గూడూరు పరిసర ప్రాంతాల్లో 30 లక్షల రూపాయల నగదు తీసుకున్నాడని తెలిపారు. నకిలీ ఐడి కార్డ్స్, సర్టిఫికెట్లు తయారు చేసి మోసాలు చేస్తుంటారని, ఒంగోలు పోలీస్ స్టేషన్లో కూడా ఇతనిపై కేసు ఉందని వెల్లడించారు. కొంతమంది బాధితులు ఫిర్యాదుతో అతని కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ఈరోజు అరెస్టు చేశామని, ఇతని వద్ద 1,09,000 రూపాయల నగదు, నకిలీ ఐడి కార్డ్స్, ల్యాప్టాప్, ఇంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ హజరత్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు వన్ టౌన్ సిఐ గారు మనకు రాబడిన సమాచారం మేరకు మందా నాగరాజు అనే చీటర్ నేను రైల్వే డిఎస్పీని, రైల్వేలో టీసీని అని చెప్పి ఎంతోమందిని మోసం చేస్తూ ఉన్న ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన గురించి, ఈ మందా నాగరాజు గురించి ఎంక్వైరీ చేస్తే ఇతను పాత కేసుల్లో ముద్దాయి, కానీ మనకి ఇక్కడే సుమారుగా ఒక 6 or 7 months నుంచి గూడూరులోనే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని ఇక్కడ యూనిఫామ్ వేసుకుంటూ నేను రైల్వే డిఎస్పీని అంటూ తిరుగుతూ గూడూరు పట్టణంలో చాలామంది మనుషుల దగ్గర, మన పెద్దవాళ్ళ దగ్గర కానీ చిన్న అందరి దగ్గర పరిచయం చేసుకొని నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తాను, రైల్వేలో కమర్షియల్ క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తాను, రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి చాలామందిని నమ్మించాడు కూడా. తదుపరి కొంతమంది విలేజెస్లో ఉండే ఆశపడిన ఉద్యోగాల కోసం ఆశపడే వ్యక్తులు ఇక్కడ నమ్మి సుమారుగా 30 లక్షల రూపాయలు అతనికి ఇచ్చుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అతను ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేశాడు. యాజ్ ఏ జెన్యూన్ డాక్యుమెంట్గా ఫోర్జీ డాక్యుమెంట్ని అపాయింట్మెంట్ ఆర్డర్ లాగా ఆయన డబ్బులు ఇచ్చిన వ్యక్తులకి ఈ విధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని అపాయింట్మెంట్ ఆర్డర్స్ తయారు చేశాడు అందరికీ. కొంతమందికి ఏమో ఎంఎల్సీ అంటే వాళ్ళు క్లర్క్స్ వాళ్ళు, తర్వాత టీసీ ఉద్యోగం కూడా ఇచ్చారు కొంతమందికి. నేనే టీసీ నుంచి ఆ విధంగా ప్లస్ 7 లక్షల రూపాయలు పెట్టి ఒక స్థలం కొని ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టి ఈయన ఒక ఆవుని ఇక్కడ ఒక మేడం గారిని కీప్ చేశాడు, సహచరం చేస్తాడు మన గూడూరులో. ఆ మేడం గారి తల్లి గారి పేరు మీద ఒక 7 లక్షలు పెట్టి ఇల్లు కొంటాడు, ఒక స్థలం కొంటాడు. 7 లక్షలు పెట్టి స్థలం కొంటే డాక్యుమెంట్స్ ఈ ఇంట్లో ఉంటాయి, వీరి దగ్గర పెట్టుకుంటాడు. పాపం మొత్తం తిరుగుతున్నాడు, ఈయన దగ్గర పెట్టుకొని ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వారు రాయించుకొని అభిచేత రాపించాడు. వాళ్ళ అమ్మ పేరున, వాళ్ళ అమ్మ పేరు మద్దూరు ధనం అని ఆమె పేరున రాపిస్తాడు. ఈ డాక్యుమెంట్ కూడా సీజ్ చేసాం మనం. కోర్టుకు పెడతాం, కోర్టు ద్వారా దానికి కమిషన్ వేసి కోర్టు ద్వారా పరిష్కారం చేయాలి. విక్టిమ్స్ బాధితులకి ఇది వచ్చినట్టు పంచాలి. కొంతమందిని మనం ఊరికి ఉద్యోగం రాదు, ఇన్ని లక్షల రూపాయలు 30 లక్షలు వాడు మొగన పెట్టాడు. మనకు తెలిసి 30, నాకు తెలియకుండా అయితే ఏ కోటి రూపాయలు ఉంటాయని నేను అనుకుంటాను. ఒక్క ఈ ఏరియాలో మనకు గూడూరులో మనకు తెలిసిన ఒక చిన్న 2-3 విలేజ్లు ఇక్కడ కంట్రీగా పుట్టమరాజు కంట్రీగాలో సుమారుగా ఎక్కువ మంది ఉన్నారు. మన టౌన్లో సొసైటీలో గూడూరు టౌన్లో వచ్చి పుట్టరాజులకి ఒక చిన్న 2-3 ఊర్లకే ఇంత చదువుతున్నాయి. ఇంకా మిగతా వాళ్ళని చాలామంది మోసం చేస్తుంటారు కదా, అవన్నీ బయటకు వస్తాయి, ఇక్కడ నుంచి ఎంక్వైరీ వస్తాయి. దీంట్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా లోతుగా చేయాల్సి ఉంది. కాబట్టి దాని మీద కూడా మా ఎస్పీ గారికి, మా డిఐజీ గారికి కూడా తెలియపరిస్తే దీన్ని జాగ్రత్తగా సిన్సియర్గా చేయండి. దీని మీద కూడా బాగా సిన్సియర్గా మనం చేశారు కాబట్టి వాళ్ళ కన్సర్న్ మా ఎవరైతే వాళ్ళ రివార్డు కూడా ప్రకటించడం జరుగుతుందని మా ఎస్పీ గారు తెలియపరిచారు. వెంకటగిరి పట్టణంలో ముస్లిం మత పెద్ద అయినటువంటి కాజాపై వచ్చిన ఆరోపణలపై ఎంక్వైరీ చేస్తున్నామని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వెంకటగిరి పరిధిలోని ముతవల్లీలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో వెంకటగిరి పరిధిలోని పలువురు ముస్లిం మత పెద్దలు అయినటువంటి కాజాపై అనేక ఆరోపణలు చేయడంతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వెంకటగిరి పరిధిలోని ముతవల్లీలకు నోటీసులు జారీ చేశామని, ఎంక్వైరీ పూర్తయిన అనంతరం జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. వెంకటగిరి విలేజ్ నెగిరిలో మా అన్న కూతురికి ఇదే విధంగా విడాకులు ఇచ్చేస్తారు. అతను భర్త తాగుబోతుడై ఏం తీసుకుంటే అమ్మాయి పోయి అడిగితే సరేనా ఇచ్చేస్తానని చెప్పాడు. అతను ఇక్కడ ఉన్నాడు, తాగేసి తిరుగుతుంటాడు, తిరుపతి సంగతి అది ఏడాది తిరుగుతుంటాడు. అతను లేకుండానే వాళ్ళ తరపున బంధువులు లేకుండానే ఇతనే విడాకులు ఇచ్చేసాడు. రెండో ఆరోపణ మైనర్లకు వివాహం చేస్తున్నారు. మూడోది వివాహం చేసిన వెంటనే తొందరగా తలాకులు ఇప్పించేస్తున్నారు. నాలుగవది క్షుద్ర పూజలు చేస్తున్నారు. కార్యక్రమానికి తిరుపతిలో కలెక్టర్ గారు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి మండలం వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి కాజాకు సంబంధించి కొన్ని ఆరోపణలు అన్ని మసీదుల్లో ఉన్న మొత్తవల్లీలతో కూడా రిటర్న్గా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన ఆల్రెడీ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. దీనిపైన డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని కలెక్టర్ గారు నాకు ఆర్డీఓ గూడూరుకు ఆదేశించున్నారు. దీన్ని అందరి ముత్తవల్లీలకి కూడా మనము నోటీసులు ఇచ్చేసి రప్పించడం జరిగింది. దీంట్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో సహా రిక్విజిషన్ కూడా ఇవ్వమని చెప్పాము. విచారణలకు సంబంధించి దీంట్లో మ్యారేజెస్కి ఎక్కువగా డబ్బులు వసూలు చేయడము, అలాగే మ్యారేజెస్ అయిన తర్వాత ఈ తలాక్ విషయంలో అతి త్వరితగతిన తలాక్లు ఇప్పించి డబ్బులు వసూలు చేసుకోవడము, వాళ్ళకి ఎలాంటి సమయము ఇవ్వకుండా ఆ ఫ్యామిలీ కూడా కలవకుండా చేయడము. మూడవది అక్కడ మున్సిపాలిటీలో మన వెంకటగిరిలో మత కలహాలకు ప్రోత్సహించడము, అలాగే కొన్ని క్షుద్ర పూజలు చేయడం. అంటే ఎవరైనా వాళ్ళు డబ్బులు ఇవ్వనప్పుడు అతనికి వ్యతిరేకంగా కాజీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు క్షుద్ర పూజలు నిర్వహించడము, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కొన్ని వర్గాలని మతాలని రెచ్చగొట్టడము, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఆడియో క్లిప్పింగ్స్ మరియు వీడియో క్లిప్పింగ్స్ ఇన్ రైటింగ్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది. వీటినన్నింటినీ సమగ్రంగా మేము విచారించి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్ యొక్క వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ విక్టిమ్స్ని ప్రత్యక్షంగా కూడా కలిసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇక్కడ కాజీ చేసే అక్రమాలకు సంబంధించి చేసిన పిటిషన్ను కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఒక 1 వీక్లో రిపోర్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. దీనిపైన తదుపరి చర్యలు ఇది వక్ఫ్ బోర్డుకి మరియు జిల్లా కలెక్టర్ ద్వారా వక్ఫ్ బోర్డుకి పంపించడం జరుగుతుంది. ఈ కాజీ మాకొద్దు,
ఈ కాజీ అక్రమాలను మేము భరించలేకపోతున్నామనేసి అన్ని మసీదుల యొక్క మొత్తవల్లు తమ బాధల్ని అర్జీల రూపంలో, స్టేట్మెంట్స్ రూపంలో, ఆడియోస్ రూపంలో, వీడియోస్ రూపంలో ఇవ్వడం జరిగింది. దీనిపైన రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి పంపించి తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.